ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది లేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ జరిగినాక ఇచ్చే ఐ డ్రాప్స్. ఇందులో వచ్చేసి లోటోప్రెడనోల్ ఎటాబోనేట్ ఆప్థాల్మిక్ సస్పెన్షన్ 0.5% W/V దీని డోసేజ్. అయోలోరెనేట్ ఐ డ్రాప్ 0.1% W/V 10 ml ఉంటుంది. దీని డోసేజ్ వచ్చేసి 0.1%. పాలిమాక్సిమిన్ బి సల్ఫేట్ అండ్ క్లోరోమాపినియోసిక్ ఐ ఇయర్ డ్రాప్. ఇది వారానికి వాడాక మళ్ళీ ఇదే లోటోప్రెడనోల్ ఎటాబోనేట్ ఆప్థాల్మిక్ సస్పెన్షన్ 0.5% WV ఈ డోసేజ్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇది వారానికి 4 సార్లు, ఇంకో వారానికి 3 సార్లు, ఇంకో వారానికి 2 సార్లు, ఇంకో వారానికి ఒక్కసారిగా దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రోజుకి 4 సార్లు, వారంలో 4 సార్లు ఒక్క రోజుకి, మళ్ళీ వారంలో 3 సార్లు ఒక్క రోజుకి, మళ్ళీ వారంలో 2 సార్లు ఒక్క రోజుకి, వారంలో ఒక్కసారి మళ్ళీ ఒక్క రోజుకి. కార్బోక్సిల్ మెథైల్ సెల్యులోజ్ సోడియం ఐ డ్రాప్. దీని గురించి చెప్పాలంటే ఇది ఐ డ్రాప్. ఇది కూడా చాలా వరకు ఇది కూడా వారానికి అంటే 4 సార్లు వేసుకోవచ్చు. ఇది కంటిన్యూస్. దీని గురించి ఫ్రెండ్స్. లేజర్ ఆపరేషన్ చేశాక ఇచ్చే ఐ డ్రాప్స్ గురించి నాకు తెలిసినవి, కానీ ఎంత తెలుసుకున్నా డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ప్రకారమే ఇవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.